తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆక్రోశంతో చూస్తే మీ భూమి కదులుతుంది, మీ కాళ్ళ కింద అని మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సంగతి తెలంగాణ ప్రజలకు తెలియరా? 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంది మీ సోనియా గాంధీకి, మీ పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కాదా? 4 కోట్ల మంది ప్రజలు సకల జనుల సమ్మె చేసింది మీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాదా? వాళ్ళు సమ్మె చేసింది కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా ఉండడానికి. 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంది కేసీఆర్ కుటుంబం తెలంగాణ మీద పెత్తనం చేయడం కోసం కాదు. కేసీఆర్ కుటుంబం ఒకటే బంగారు కుటుంబం కావడం కోసం కాదు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు బాగుండాలని, తెలంగాణ బాగుపడాలని, తెలంగాణ అభివృద్ధి జరగాలని. ఖచ్చితంగా మీ పార్టీల యొక్క కుటుంబ పాలన, మీ 3 పార్టీల కుటుంబ పాలన, బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు హైదరాబాదు పెత్తనం చేసింది ఎంఐఎం పార్టీ, ఓవైసీ కుటుంబం. ఈరోజు కూడా మళ్ళీ కాంగ్రెస్ పక్కన చేరి హైదరాబాద్లో పెత్తనం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సైతం సెలెక్ట్ చేస్తుంది మజ్లిస్ పార్టీ. కాబట్టి మీ సంతుష్టీకరణ, మీ బుజ్జగింపు, మీ ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా మీ 2 పార్టీలను పాతరేసి తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం ఎంతో దూరంలో లేదని సందర్భంగా మనవిస్తున్నాను. ఈరోజు తెలంగాణ ప్రజలు నిజమైనటువంటి మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారానే వస్తుందని భావిస్తా ఉన్నారు. ఆయన మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడుతున్నారు. మజ్లిస్ పార్టీ నాయకుల భవనాల జోలికి వెళ్లారు. అధికార పార్టీ మంత్రుల భవనాల జోలికి వెళ్లారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల భవనాల జోలికి వెళ్లారు. రెక్కాడితే డొక్కాడనటువంటి 50 సంవత్సరాలుగా ఇల్లు కట్టుకొని చిన్న చిన్న దుకాణాలు, ఇండ్లల్లో పనిచేస్తున్నటువంటి పేద ప్రజల ఇల్లు కూలగొడతామంటే ఊరుకుంటామా? దానికి మూసీకి అడ్డొస్తామా మేము? మళ్ళీ బరాబర్ చెప్తా ఉన్నాను. ఈరోజు ఇల్లు కూలగొట్టకుండా ఉన్న మూసీలో మీరు గోదావరి నీళ్లు పోస్తారా, కృష్ణా నీళ్లు తీసుకెళ్తారా, ఎన్ని టీఎంసీలో తీసుకెళ్తారో, నల్గొండలు ఏ రకంగా సస్యశ్యామలు చేస్తారో చేయండి. కానీ పేదవాడి పుట్ట కొడతామంటే, పేదవాడి గూడు కూలగొడతామంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కానీ, నేను కానీ, మా నాయకులు కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పోరాడతామని మనం చేస్తున్నాను. ఏం కథలు మాట్లాడుతున్నారా మీరు? ఈ భూములన్నీ కూడా ఇండ్లు కూలగొట్టి అవన్నీ కూడా కమర్షియల్ కాంప్లెక్స్ చేస్తా అంటే, పేద ప్రజల స్థలాలు కూలగొట్టి మూసీ రివర్ ఫ్రంట్ లో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి అమ్ముకుందామంటే చూస్తూ కూర్చుంటామా? పేద ప్రజలను నిరాశలు చేస్తామంటే చూస్తూ కూర్చుంటామా? నువ్వు వ్యాపారం చేయాలంటే చాలా ఉన్నాయి ప్రభుత్వ భూములు, అక్కడ చెయ్యి. మూసి ప్రక్షాళన దగ్గర ఉన్నటువంటి పేదవాడి గూడు కొలగొట్టి భూ వ్యాపారం చేస్తామంటే, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తామంటే ఊరుకుంటామా? ఇప్పుడు కూడా మనం చేస్తా ఉన్నాను. ఎంతైతే మీకు భూమి కావాలో అంతే తీసుకోండి మూసి ప్రక్షాళన కోసం. కానీ పేదవాడు భూమి ఉన్నది కదా, వాడి నోరు లేదు కదా, వాడు అడిగేవాడు లేదు కదా. 50 సంవత్సరాలున్నా అనేక సంవత్సరాలుగా అప్పులు చేసి ఒక్కొక్క రూపాయి కూడగట్టి ఇటుక మీద ఇటుక వేసి తన కుటుంబం అంతా కూడా శ్రమదానం చేసి కట్టుకున్నటువంటి ఇండ్లను కొలగొడితే వాళ్ళకు అండగా
భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నగరంలో భాగ్యనగరంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వాళ్ళకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా